అబ్బాయిలు జాగ్రత్త. పెళ్లి అంటే అబ్బాయిలు భయపడే రోజులు వచ్చేసాయి. ఇది మేం చెబుతున్న మాట కాదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా గణాంకాలు చూస్తే చాలా మందికి ఇదే అభిప్రాయం కలుగుతుంది అనడంలో సందేహం లేదు. 5 ఏళ్లలో భార్యల చేతిలో మరణించిన భర్తల సంఖ్య భారీగా పెరిగిపోయింది. భార్య చేతిలో భర్త హతం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే తరహా వార్తలు కలవరపెడుతున్నాయి. కారణం ఏదైనా భార్యల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్న భర్తల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భర్తల హత్యలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన తాజా నివేదిక మరింత హడలెత్తిస్తోంది. కొన్ని నెలల క్రితం హర్యానాలో హనీమూన్ మర్డర్తో దేశంలో పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత అదే తరహా ఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ప్రియుడి మోజులో కొందరు, వివాహేతర బంధాల వ్యామోహంలో మరికొందరు కట్టుకున్న భర్తలనే కాటికి పంపిస్తున్న ఘటనలు కల్లోలం సృష్టిస్తున్నాయి. సమోసాలో విషం పెట్టి భర్తను ఓ ఇల్లాలు కడతేరిస్తే సెల్ఫీ దిగుదామని నమ్మించి భర్తను నదిలోకి తోసేసింది మరో భార్య. ఇలా 1 కాదు 2 కాదు, కొన్ని నెలల వ్యవధిలోనే ఇదే తరహా ఘటనలు వెలుగు చూస్తుండటంతో ఆందోళనకు గురిచేస్తోంది. జాతీయ నేర గణాంకాల బ్యూరో ఎన్సీఆర్బీ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం గత 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా మొత్తం 785 మంది భర్తలు హత్యకు గురయ్యారు. భర్తలను చంపడంలో ఉత్తరప్రదేశ్ దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 2020లో యూపీలో 45 మంది భర్తలు హతమయ్యారు. 2021లో ఈ సంఖ్య 52కు చేరుకుంది. ఇక 2022లో 60 మంది భర్తలు, 2023లో 55 మంది భర్తలు, 2024లో 62 మంది భర్తలు కట్టుకున్న భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయారు. భర్తలను చంపడంలో సెకండ్ ప్లేస్ లో బీహార్, థర్డ్ ప్లేస్ లో రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి. 2020లో బీహార్లో 30 మంది, రాజస్థాన్లో 20 మంది, మహారాష్ట్రలో 15 మంది, మధ్యప్రదేశ్లో 12 మంది భర్తలు హతమయ్యారు. 2021లో బీహార్లో 35 మంది, రాజస్థాన్లో 25 మంది, మహారాష్ట్రలో 18 మంది, మధ్యప్రదేశ్లో 15 మంది భర్తలు హతమయ్యారు. 2022లో బీహార్లో 40 మంది, రాజస్థాన్లో 28 మంది, మహారాష్ట్రలో 20 మంది, మధ్యప్రదేశ్లో 18 మంది భర్తలు హతమయ్యారు. ఇక 2023లో బీహార్లో 39 మంది, రాజస్థాన్లో 30 మంది, మహారాష్ట్రలో 22 మంది, మధ్యప్రదేశ్లో 20 మంది భర్తలు హతమయ్యారు. 2024లో బీహార్లో 42 మంది, రాజస్థాన్లో 35 మంది, మహారాష్ట్రలో 25 మంది, మధ్యప్రదేశ్లో 22 మంది భర్తలు హతమయ్యారు. ఇలాంటి ఘటనలు బాధిత కుటుంబాలపైనే కాకుండా సమాజంపై ఎంతో ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాజిక సంస్థలు, ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణించాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.